తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు నేను యాక్టింగ్ నేర్చుకుంటా అని పేరెంట్స్ తో అన్నాడు. యాక్టింగ్ మన ఇంటా వంట లేదు, బాగా చదువు, దాంతో పాటు ఏదైనా స్పోర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకో, అంతేకాని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. స్కూల్లో కూడా అదే వటకారం, నువ్వు యాక్టింగ్ చేస్తావా, ముఖం చూడు అంటూ ఫ్రెండ్స్ హేళనగా నవ్వారు, అవమానించారు. కానీ ఎవరి మాట లెక్క చేయలేదు. నటనపై దృష్టి పెట్టాడు. కట్ చేస్తే ఆ కుర్రాడిప్పుడు ఎవరు ఊహించని విధంగా లాస్ ఏంజల్స్ లో జరిగిన 77వ ఎమ్మీ అవార్డులో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకుని ఎమ్మీ అవార్డును గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఆ కుర్రాడి పేరు ఓవెన్ కూపర్. ఈ స్థాయికి రావడానికి ఓవెన్ కూపర్ ఎంత కష్టపడ్డాడు విజేత సక్సెస్ స్టోరీలో చూద్దాం. క్యాంటీన్ లో ప్లేట్లు కడిగిన సంజిత్ కొండ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. గేదెల షెడ్డు వేసిన ఎంఎస్సీ స్టూడెంట్ అక్షయ్ ఇవాళ బెంజ్ కార్లో తిరుగుతున్నాడు. 3 అడుగులు ఎత్తు కూడా లేని ఆర్తి డోగ్రి ఐఏఎస్ కొట్టి రాజస్థాన్నే వణికిస్తోంది. మహిళా పోలీసుకు భర్త సెల్యూట్ చేస్తే అవమానం అనుకొని ఐపీఎస్ చదివి మహారాష్ట్రలో అంబిక సూపర్ పోలీసుగా మారింది. వీళ్ళంతా మన చుట్టే ఉన్నారు, కానీ వీళ్ళ కథలే మనకు తెలియవు. కృషితో ఋషులుగా మారిన వీరి స్ఫూర్తినిచ్చే కథలు ఇప్పుడు మీరు సుమన్ టీవీ విజేతలు చూడండి. సక్సెస్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సుమన్ టీవీ విజేత. ఓవెన్ కూపర్ ఒక బ్రిటిష్ యాక్టర్. 2009 డిసెంబర్ 5న ఇంగ్లాండ్లోని వారింగ్టన్ లో జన్మించాడు. తండ్రి ఇంజనీర్, తల్లి గృహిణి. ఓవెన్ కూపర్ కి 2 సోదరులున్నారు. వీరిది మధ్య తరగతి కుటుంబం. చిన్నప్పుడు ఓవెన్ కూపర్ పై సినిమాల ప్రభావం బాగా పడింది. తాను కూడా యాక్టింగ్ చేస్తే స్క్రీన్ పై కనిపించొచ్చు అని అనుకున్నాడు. ఓ రోజున నాన్న, అమ్మ, నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకుంటా అని చెప్పాడు. వద్దు, అది మన ఇంటా వంట లేదు, అనవసరంగా కెరీర్ నాశనం చేసుకోకు, బాగా చదివి నాన్నలా ఐటీ రంగంలోకి వెళ్ళు అని చెప్పింది అమ్మ. దాంతో స్పోర్ట్స్ పై దృష్టి పెట్టాడు. ఫుట్బాల్ ఆటగాడిగా కెరియర్లో ఉండాలని కలలు కన్నాడు. కానీ విధి విచిత్రమైంది కదా. కూపర్ అనుకోకుండా తన ఆలోచన మళ్లీ యాక్టింగ్ పైకి వెళ్ళింది. వాషింగ్టన్లోని ది డ్రామా మాప్ థియేటర్ గ్రూప్లో వారానికి ఒకసారి అటెండ్ అవుతూ నటన నేర్చుకున్నాడు. పేరెంట్స్ కి చెప్పకుండా సీక్రెట్ గా క్లాసులకు అటెండ్ అయ్యేవాడు. ఎప్పుడూ సీనియర్స్, టీచర్స్ దగ్గరికి వెళ్లి యాక్టింగ్ లో మెళకువలు నేర్చుకునేవాడు. వాళ్ల ముందు తాను కూడా కొన్ని స్కిట్స్ చేసి చూపించేవాడు. అతనిలో ఉన్న ఉత్సాహాన్ని చూసి యాక్టింగ్ లో కోచింగ్ ఇచ్చే టీచర్లు బాగా మెచ్చుకునేవాళ్ళు. మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. వాళ్ల మాటలు నిజం చేస్తూ ప్రతిష్టాత్మకమైన 77వ ఎమ్మీ అవార్డు గెలుచుకున్నాడు. ఇంటర్నేషనల్ సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 77వ ఎమ్మీ అవార్డ్స్ ఫంక్షన్ లాస్ ఏంజల్స్ ఓలనీ పికాక్ థియేటర్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. హాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. ఎమ్మీ అవార్డు గెలుచుకోవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు. అలాంటిది 15 ఏళ్ల వయసులో ఓవెన్ కూపర్ ఉత్తమ సహాయ నటుడిగా ఎమ్మీ అవార్డు అందుకున్నాడు. స్టేజ్ పైన అవార్డు తీసుకున్న తర్వాత ఓవెన్ కూపర్ ఆనంద క్షణాలు మాటల్లో వర్ణించలేదు. ఆ అవార్డు నాకు వస్తుందని నేను ఊహించలేదు. స్టేజ్ పై మాట్లాడుతూ, ఈ గొప్పతనం నాది కాదు, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులది, నటనలో నాకు పాఠాలు నేర్పిన గురువులది, నాకింత గొప్ప ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించిన నిర్మాత, దర్శకులు, నా సహనటులది, నేను ఎప్పటికీ వాళ్లకు రుణపడి ఉంటాను అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన 77వ ఎమ్మీ అవార్డుల వేడుక లాస్ ఏంజల్స్ లో పికాక్ థియేటర్ లో వైభవంగా జరిగింది. అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రతి సంవత్సరం ఈ పురస్కారాలను అందజేస్తోంది. ఈసారి నామినేషన్ల బరిలో అనేక సినిమాలు, సిరీస్లు గట్టి పోటీనిచ్చాయి. హాలీవుడ్ ప్రముఖులు, టెలివిజన్ దిగ్గజాలు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఈ ఏడాది ఎమ్మీ అవార్డుల్లో నెట్ఫ్లిక్స్ సిరీస్ అడాల్సెన్స్ సంచలనం సృష్టించింది. ఏకంగా 5 అవార్డులు గెలుచుకుని అవార్డుల వేడుకల్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. స్టీఫెన్ గ్రాహం ఉత్తమ నటుడు, ఎరిన్ డోహోర్టీ ఉత్తమ సహాయ నటి, ఓవెన్ కూపర్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఫిలిప్ బారంటిని ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అతి చిన్న వయసులో ఇంత గొప్ప అవార్డు అందుకున్న ఓవెన్ కూపర్ గురించి చర్చలే నడుస్తున్నాయి. ఎంతో మంది యువ నటులను స్ఫూర్తిగా నిలిచాడు ఓవెన్ కూపర్. తన సక్సెస్ గురించి ఓవెన్ కూపర్ మాట్లాడుతూ, ఈ అవార్డు నా జీవితంలో ఒక గొప్ప అనుభూతి. ఒక నటుడుగా నేను ఎంతో గర్వపడుతున్నా. జీవితం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరు ఊహించలేదు. నేను ఫుట్బాల్ ప్లేయర్ కావాలనుకున్నా, కానీ నటనపై ఉన్న ఇంట్రెస్ట్ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను చిన్నప్పుడు నటిస్తా అంటే ఎంతో మంది వెక్కిరించారు. ఇప్పుడు అందరూ నన్ను చూసి గర్వపడుతున్నారు.
నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా లక్ష్యాన్ని మాత్రం వదలకు. అది ఎప్పటికైనా నీ గమ్యాన్ని చేర్చుతుందని అన్నాడు. సక్సెస్ అనేది రాత్రికి రాత్రి రాదు. అది నీ శ్రమకి, నీ కష్టానికి, నీ శ్రద్ధకి, నీ పట్టుదలకి ఫలితంగా వస్తుంది. మీలో కూడా ఇలాంటి సక్సెస్ సాధించిన గొప్ప వ్యక్తులుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీ సక్సెస్ స్టోరీని సుమన్ టీవీ విజేత కథగా ప్రపంచానికి చూపిస్తాం. మా కాంటాక్ట్ నంబర్ 7674088702.